నమస్కారం. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అర్చనకు అనుకూలమైన వారం. జాతకంలో నాగదోషాలున్నా, కాలసర్పదోషాలున్నా, కుజదోషాలున్నా వీటన్నిటి నుంచి బయటపడటానికి సుబ్రహ్మణ్య స్వామిని అర్చన చేయాలి. అయితే ఎవరికైనా సరే జాతక చక్రంలో లగ్నం నుంచి చూసుకున్నప్పుడు 2, 4, 7, 8, 12 స్థానాలలో రాహుకేతువులు ఉన్నట్లయితే దాన్ని నాగదోషము లేదా సర్పదోషం అనే పేరుతో పిలుస్తారు. అలాగే జాతక చక్రంలో గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలోనే ఉన్నప్పుడు దాన్ని కాలసర్పదోషం అంటారు. అలాగే జాతక చక్రంలో లగ్నం నుంచి చూసుకున్నప్పుడు కుజుడు 2, 4, 7, 8, 12 స్థానాలలో ఉంటే దాన్ని కుజదోషం అంటారు. ఇలా రాహుకేతు దోషాలు, కాలసర్పదోషాలు, కుజదోషాలు ఇవన్నీ ఉన్నప్పుడు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చన చేసినట్లయితే ఆ దోషాల నుంచి బయటపడవచ్చు. అయితే సుబ్రహ్మణ్య స్వామి రూపంలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుంటూ సుబ్రహ్మణ్య స్వామిని అర్చన చేస్తే ఆయన అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిస్తే సుబ్రహ్మణ్య స్వామి నీలం రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు. మరి సుబ్రహ్మణ్య స్వామి నీలం రంగులోనే ఎందుకుంటాడు? అనంతమైన ఆకాశం నీలం రంగులో ఉంటుంది, అనంతమైన సముద్రం నీలం రంగులో ఉంటుంది. అంటే సుబ్రహ్మణ్య స్వామి అనంత చైతన్య స్వరూపుడు. ఆ విషయం తెలియజెప్పడానికి నీలం రంగులో ప్రకాశిస్తూ ఉంటారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 6 ముఖాలు ఉంటాయి, 12 చేతులు ఉంటాయి, 2 పాదాలు ఉంటాయి. దీనిలో కూడా అద్భుతమైన అంతరార్థం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6 ముఖాలు కూడా 6 ఋతువులకు సంకేతం. ఆయనకున్నటువంటి 12 చేతులు సంవత్సరంలో వచ్చే 12 నెలలకు సంకేతం. ఆయనకున్న 2 పాదాలు ఉత్తరాయణ, దక్షిణాయన పుణ్యకాలాలకు సంకేతం. అంటే 6 ఋతువులు 6 ముఖాలుగా, 12 మాసాలు 12 చేతులుగా, ఉత్తరాయణ, దక్షిణాయన పుణ్యకాలాలు 2 కూడా 2 పాదాలుగా కలిగి కాలగమనాన్ని శాసించే కాలస్వరూపుడు సుబ్రహ్మణ్యుడు. అదే ఆయన రూపంలో ఉన్న అంతరార్థం. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జెండా మీద ధ్వజం కోడి. ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన జెండా మీద కోడిని మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వాహనం నెమలి. ఆయన జెండా మీద ధ్వజం కోడి, వాహనం నెమలి ఎందుకైనాయి అంటే తారకాసురుడి సోదరుడైనటువంటి శూరపద్మాసురుడితో సుబ్రహ్మణ్య స్వామి యుద్ధం చేస్తున్నప్పుడు మరణకాలంలో శూరపద్మాసురుడు తన తప్పు తాను తెలుసుకుంటే శూరపద్మాసురుణ్ణి అనుగ్రహించి మరణించిన తర్వాత శూరపద్మాసురుడి శరీరంలో సగభాగాన్ని నెమలిగా, సగభాగాన్ని కోడిగా చేసి కోడిని జెండా మీద ధ్వజంగా ఉంచుకున్నాడు, నెమలిని తన వాహనంగా చేసుకున్నాడు. అంటే శత్రువుని కూడా అనుగ్రహించే గొప్ప గుణం సుబ్రహ్మణ్య స్వామికి ఉంది. అయితే కోడికి ఒక అద్భుతమైన అంతరార్థం ఉంది. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో కోడి కూస్తుంది. అంటే కోడి జ్ఞానానికి సంకేతం. సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే జ్ఞానం కలుగుతుందని దీనిలో ఉన్న అంతరార్థం. అలాగే వాహనం నెమలి. నెమలికి ఉన్న ప్రత్యేకత ఏంటి? నెమళ్లలో దేవతా నెమళ్ళని ఉంటాయి. ఈ దేవతా నెమళ్లలో మగనెమలి పురివిప్పి నాట్యం చేస్తూ ఉంటే ఆడనెమలి నేత్రాల నుంచి ఒక ద్రవం వచ్చి దాని నుంచి సృష్టి కార్యం జరుగుతుంది. అంటే ఎటువంటి శారీరక సంబంధం లేకుండా, సృష్టి కార్యక్రమం లేకుండా సంతానాన్ని ఉత్పత్తి చేసే శక్తి దేవతా నెమళ్లకు ఉంటుంది. అంటే కామము తెలియని నిర్మల ప్రాణి నెమలి. కామాన్ని నియంత్రణలో ఉంచుకోమని చెప్పటానికి నెమలిని వాహనంగా కలిగి ఉన్నాడు. అలాగే అహంకారం పోగొట్టుకోమని చెప్పటం కూడా నెమలి వాహనాన్ని కలిగి ఉండటంలో ఉన్న అంతరార్థం. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి రూపంలో ఉన్నటువంటి అద్భుతమైన అంతరార్థం. అలాగే ఆయన చేతిలో ఎప్పుడు వేల్ అనేటటువంటి పదునైన ఆయుధాన్ని ధరించి ఉంటాడు. ఆ వేల్ అనేటటువంటి ఆయుధం కూడా ప్రారంభం మొత్తం కూడా విశాలంగా వ్యాపించి చివరికి వచ్చేసరికి సూక్ష్మంగా ఉంటుంది. అంటే జ్ఞానం అనేటటువంటిది విశాలంగా తెలుసుకోవాలి, అది సూటిగా స్పష్టంగా ఉండాలని మన జ్ఞానం ఎలా ఉండాలో వేల్ అనేటటువంటి ఆయుధం ద్వారా సుబ్రహ్మణ్య స్వామి అద్భుతమైన సందేశం ఇస్తున్నాడు. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో ఉన్నటువంటి సందేశాన్ని తెలుసుకుంటూ కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు, కుజదోషాలు వీటన్నిటి నుంచి బయటపడటానికి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చన చేయాలి. ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రం మోపిదేవి క్షేత్రం. ఎవరైనా సరే తీవ్రమైన నాగదోషాలు ఉన్నవాళ్ళు మోపిదేవి క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకుంటే ఆ దోషాలు తొలగిపోతాయి. ఎందుకంటే స్వయంగా అగస్త్య మహర్షి తన భార్య అయినటువంటి లోపాముద్రతో కలిసి
అన్ని పుణ్యక్షేత్రాలు దర్శిస్తున్నప్పుడు ఈ మోపిదేవి క్షేత్రం దగ్గర దేవతా సర్పం రూపంలో స్వయంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అగస్త్య మహర్షికి సాక్షాత్కరించారు. అందుకే ఇప్పటికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అంశ దేవతా సర్పం రూపంలో మోపిదేవి క్షేత్రంలో సంచరిస్తూ ఉంటుంది. అందుకే అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకొని అభిషేకం చేయించుకుంటే సమస్త సర్పదోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే మోపిదేవి సుబ్రహ్మణ్య ఆలయంలో కళ్యాణం చేయించుకున్న సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఒక రాత్రి నిద్ర చేసినట్లయితే సమస్త గ్రహదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. మోపిదేవి సుబ్రహ్మణ్య క్షేత్రంలో కల్పతరువు చెట్టు అని ఒక చెట్టు ఉంటుంది. సంతానం లేని మహిళలు ఆ కల్పతరువు చెట్టుకు ఉయ్యాల కట్టడం ద్వారా త్వరలోనే సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే భారతదేశంలో మోపిదేవితో సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి క్షేత్రం కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం. అక్కడ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఇప్పటికీ 5 తలల దేవతా సర్పం రూపంలో అదృశ్యంగా సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎటువంటి సర్పదోషాలు ఉన్నా సరే ఆ సర్పదోషాలు సమూలంగా తొలగింపజేసుకోవాలంటే భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి మోపిదేవి సుబ్రహ్మణ్య క్షేత్రం కానీ కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం కానీ జీవితంలో ఒక్కసారి దర్శనం చేసుకొని అక్కడ అభిషేకం చేయించుకోవటం, అక్కడ ఆలయంలో నిద్ర చేయటం చేస్తే సుబ్రహ్మణ్య స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే మంగళవారం సందర్భంగా సమస్త గ్రహదోషాలు, శత్రుబాధలు, అనారోగ్య సమస్యలు వీటన్నిటినీ పోగొట్టుకోవటానికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఏ మంత్రాలు చదువుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. మొదటి మంత్రం ఓం పిసితాస ప్రభంజనాయ నమః. రెండో మంత్రం ఓం వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామినే నమః. పిసితాస ప్రభంజనాయ నమః అంటే ఏంటంటే పిసితాస అంటే రాక్షస గణాలు అని అర్థం. ప్రభంజనాయ అంటే సమూలంగా నిర్మూలింపజేసేవాడని అర్థం. ఇక్కడ రాక్షస గణాలంటే శత్రుగణాలు, రాక్షస గణాలంటే అనారోగ్య భావనలు. కాబట్టి అనారోగ్య భావనలు, శత్రుబాధలు అన్నీ పోగొట్టుకోవటానికి ఓం పిసితాస ప్రభంజనాయ నమః ఈ మంత్రం చదువుకోవాలి. అలాగే వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు, సంతాన సమస్యలు పోగొట్టుకోవటానికి ఓం వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామినే నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఈ 2 మంత్రాలు వీలైనన్ని సార్లు పఠించండి. సుబ్రహ్మణ్య స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. స్వస్తి.